ఏఎం న్యూస్కి స్వాగతం. విధి ఆడిన వింత నాటకంలో ఆ చదువుల తల్లి మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామంలో పాస్టర్ దేవరాజు మరియమ్మ దంపతులకు 5 సంతానం. 5 ఆడపిల్లలు అయినా ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ 5 మంది పిల్లలను చదివిస్తూ 2కి పెళ్లి చేశారు. 4వ కుమార్తె అయిన సారా దొన్నిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 600 మార్కులకు గాను 557 మార్కులు సాధించింది. కానీ పరీక్షా ఫలితాలు రాకముందే ఈ నెల 19వ తేదీన అపెండిక్స్తో చిన్నారి సారా మృతి చెందింది. సారా మృతి పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధనా సిబ్బంది, తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె మృతి పట్ల తండ్రి పాస్టర్ దేవరాజు మాట్లాడుతూ తన కూతురు సారా చదువులో అటు క్రీడలలో మంచి ప్రతిభావంతురాలని, ఖోఖో క్రీడలో ఎన్నోసార్లు విజయం సాధించిందని, తమకు కుమారుడు లేని లోటు తీర్చిందని, తమకు చేదోడు వాదోడులా సారా ఉండేదని కన్నీరు మున్నీరయ్యారు. సారా ఈ రోజు తమ మధ్య లేకపోవడం ఎంతో వెలతిగా ఉందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సారా సోదరి దేవమణి మాట్లాడుతూ చనిపోయే ముందు కూడా సారా తనకు 550కు పైగా మార్కులు వస్తాయని ధీమా వ్యక్తం చేసేదని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో 557 మార్కులు సాధించిన సారా ఈ రోజు బతికి ఉంటే చాలా సంతోషంగా ఉండేదని, తమ పాఠశాల ఒక మంచి మెరిట్ విద్యార్థిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల్లోనే కాక క్రీడల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి దైవ సన్నిధికి చేరిన సారా ఆత్మకు శాంతి చేకూరాలని మన ఏఎం న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాము. నా పేరు దేవరాజు. ఇట్లా చాగర్జాముల చర్చి పాస్టర్ను. 5 సంతానము, 2కి పెళ్ళి అయిపోయింది. ఇంకా 3వ పాప డిగ్రీ చదువుతుంది, 4వ పాప 10th రాసింది. రాసిన వెంటనే చెప్పింది, నాయన నాకు 550 దాటుతాయి అని చెప్పింది. సరేలేమ్మా అన్న. తర్వాత ఒక 5 రోజులు మళ్ళా నేను అక్కల మాదిరి ఇంటర్ డిగ్రీ చదవను, నేను పాలిటెక్నిక్ కోచింగ్ పోతాను అని పాలిటెక్నిక్ కోచింగ్ చేయించినాను. 5 రోజులు పోయింది క్లాసులకు, మెటీరియల్ తెచ్చుకుంది, ఫీజు కట్టింది. 6వ రోజుకి ఇట్లా జ్వరం వచ్చింది. ఫుల్గా జ్వరం వచ్చేసరికి పోయినాము, చూపించి బాటిల్ ఎక్కించినాము. మళ్ళీ అట్లా వచ్చేసి ఇంజక్షన్లు వేసినాడు. 6 రోజుల్లో బాగుంది. ఇంటికి వచ్చింది, బాత్రూమ్ పోయి వచ్చింది. తర్వాత కడుపుని వచ్చింది నేను అంటే చల్లమ్మ అయితే పోదాంపా ఎందుకు అని ఎమర్జెన్సీగా కారు తీసుకొని ఆలగడకపోయినాం. అవి కారు తీసుకొని ఎక్కించుకొని పోయేటప్పుడే పల్సులన్నీ డౌన్ అయిపోయినాయి. చాలా అటుపోయినాక 5 నిమిషాలే హాస్పిటల్లో ఉండేది. తర్వాత ఇంకా డాక్టర్ ఉండి మీరు లేట్ చేసినారు అని అనే. సార్ మేము మామూలుగా పీరియడ్స్ నొప్పి, కడుపు నొప్పి అని అనుకున్నాము. లేదు ఇది అపెండిక్స్ ఆపరేషన్ 24 గంటల్లో చేయాలని చెప్పేసారు. సార్ మీరు ఇట్లా జరిగిపోయింది సార్ అంటే ఆ పాప చాలా మాకు ఇంట్లో అన్ని విషయాల్లో చర్చి సంబంధం కానీ, ఇంటి సంబంధం కానీ మాకు మగపిల్లోని మాదిరి మాకు బాగా పనిచేసేది. అసలు ఏది చెప్పినా కానీ ఇంకా ముందే చెప్పేస్తుంది అన్ని విషయాలలో. ఇది ఇప్పుడు ఇలాగా మేము మీ పరిచయంలో మేము ఉన్నాం కనుక మాకు కావాల్సిన ప్రతి అవసరం ఆ పాప ఫ్రెండ్స్ రావడము అసలు మేము ఊహించలేనిది. ఇది మాకు జీవితానికి అస్సలు చాలా లోటు. మాకు ఆ పాప మిగతా వాళ్ళకంటే ఆ పాపనే మాకు అస్సలు మేము ఊహించలేకపోతున్నాం. దొన్నిపాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన పి శ్రీనివాసరావు అందరికీ నమస్కారాలు. మా పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం 97% ఉత్తీర్ణత శాతం రావడం జరిగింది. దాదాపు 28 మందికి 500 మార్కులు పైన రావడం జరిగింది. అయితే మాకు ఒక విషాదకరమైన విషయం ఏంటంటే మా పాఠశాలలో జే సారా అనేటటువంటి అమ్మాయి ఆమె 557 మార్కులు రావడం జరిగింది. దానికి ఒక 5 రోజుల ముందర ఫలితాలకు ముందర ఆ అమ్మాయి అనారోగ్య కారణంతో చనిపోవడం జరిగింది. ఈ అమ్మాయి చదువు విషయంలోనే కాకుండా ఆటపాటల్లో కానీ మంచి స్టూడెంట్. మరి ఆమె మరణం అనేది మాకు చాలా బాధగా ఉంది. అందులో మా ఉపాధ్యాయులు అందరూ కూడా పోయి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా
అనారోగ్యంతో చనిపోవడం చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు తండ్రి కూడా ఈ అమ్మాయి ఫలితాలను చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. మంచి ఫలితాలతో ఆ అమ్మాయి మంచి మార్కులు సాధించడం జరిగింది. అయితే భౌతికంగా ఆమె లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంలో మేమైతే మంచి విద్యార్థిని కోల్పోయినామనేటువంటి బాధ మా ఉపాధ్యాయులకు మాకు అందరికీ కూడా కలుగుతుంది. ఈ విషయంలో మరి భగవంతుడు ఆ అమ్మాయి పట్ల కొంత అనాదరణ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి వారి తల్లిదండ్రులకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చనిపోయినటువంటి సారా తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోనిబ్బరాన్ని కలిగించాలని, ఆమె ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.